తెలుగునాట ఇటు మతం గురించి అటు సైన్స్ గురించి అధికారయుతంగా అందరికీ అర్థమయ్యేటట్లుగా చెప్పగలిగిన అతి కొద్ది మంది మేధావులలో ఒకరు వాకాటి పాండురంగారావు గారు. అసలు సిసలైన మతానికి శుద్ధ సైన్స్ లక్ష్యానికి అట్టే తేడా లేదంటూ అతి సరళంగా చెప్పే ఎన్నో సత్యాలను ఆవిష్కరింపచేసే పుస్తకం దిక్సూచి. నిజమేదో కనుక్కోవడానికి, అది మీకు నాకు ఈ సమాజానికి తోడ్పడడానికి సైన్సు మతం ఈ రెండూ అవసరమే అంటూ ఈ జోడుగుర్రాల రథంలో తన జీవనయాత్రను సాగించిన ఈ రచయిత మనతో పంచుకున్న వాస్తవాలు, మెలకువలు, మేల్కొలుపుల సంపుటి ఇది. చదవండి. జీవితంలో ఒక కొత్త అందం, జీవించడానికి ఒక కొత్త చందం స్ఫురించవచ్చు. భారతీయ సంస్కృతిలోని సృష్టి, వైజ్ఞానిక తాత్విక రహస్యాలు తెలిసిన ఒక వ్యక్తి పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రములు, గ్రంథములు లోతుగా చదివితే ఆ వ్యక్తి భావాలు ఎలా ఉంటాయో ఈ చిన్న గ్రంథం సూచిస్తుంది. నేటి పాశ్చాత్య వాంగ్మయం గౌరవంతో అవగాహన చేసుకొని మన గతంలో ఆ సత్యాన్ని గుర్తించండి అని ఆయన బోధ. విచారణతో, జాగరూకతతో జీవించాలనుకునే వారికి మానవాళి భవిష్యత్తు ఏమిటి, మనకేది దారి అని ప్రశ్నించేవారికి తన మేధతో, అవగాహనతో, అన్వేషణశీలతతో వాకాటి పాండురంగారావు గారు అందించిన పుస్తకం ఇది. నేటికి రేపటికి కూడా అత్యవసరమైనది దిక్సూచి. నేను భారతీయుడిని, నాది భారతదేశం. 4-5 వేల సంవత్సరాల క్రింద నా పూర్వీకులు కొన్ని మహత్తరమైన సత్యాల్ని కనుగొన్నారు. అందమైన భాషలో పొందుపరిచారు. సమగ్రమైన జీవన విధానాన్ని అందించారు. కాల సముద్రంలో ఎన్నో పెనుతుఫానులు వచ్చాయి, ఆటుపోట్లు వచ్చాయి. సమకాలీనమైన గ్రీకు, రోమను, ఈజిప్షియన్ జీవన విధానాలు పుస్తకాలకి, మ్యూజియాలకి పరిమితం కాగా సజీవంగా, సగర్వంగా, సచైతన్యంగా నిలబడింది నా దేశపు విలువల సంపుటి. నిజానికి అదే రేపటి మానవుడి వసుధైక కుటుంబానికి కావలసిన పెట్టుబడి. అయితే కాలం వల్ల కరడుగట్టినవి, సాటి మానవుడికి అన్యాయం చేస్తూ సమర్థించబూనేవి, ఆధునిక విజ్ఞాన శాస్త్ర సూర్యోదయానికి తట్టుకోలేక కారుమేఘాల్లా ఎగిరిపోయేవి అయిన బూజు, చెత్తా చెదారం ఈ ఆలోచనల్లోకి వచ్చాయి. దానికి తోడు సుమారు 1000 సంవత్సరాల భావదాస్యం, సోమరితనం నాకు, నా వారసత్వానికి మధ్య నిలబడ్డాయి. ఆ అడ్డుగీతల్ని ఛేదించి చూస్తే భారతదేశపు సనాతనమైన విలువలు నేటికి పనికి వస్తాయా అని అన్వేషిస్తూ వ్యక్తిగతంగా నాకు నేనుగా బయలుదేరిన మానస సరోవర యాత్ర ఇది. ఉపనిషత్తులు, వివేకానందుడు, శ్రీ రంగనాథానంద నా తోడు నీడలు. వారి అడుగుజాడల వెంబడి నడిస్తే ఆల్బర్ట్ ఐన్స్టైన్, డాక్టర్ ఫ్రిడ్జాఫ్ కాప్రా, లయల్ వాట్సన్, డేవిడ్ బామ్ లాంటి నేటి మేటి సైన్స్ శిఖరాలు చాలా సుపరిచితాలనిపించాయి. మతంలో దొంగ మతం ఉంది, సైన్స్లో దొంగ సైన్స్ ఉంది. అసలు మతం, సైన్సు రెండిటి యొక్క పద్ధతులు, అనుభవాలు, భావాలు ఒక్కటే అనిపించింది. మతాన్ని స్వార్థానికి వాడుకున్నారు, అలాగే సైన్సుని అనుక్షణము దుర్వినియోగం చేస్తూనే ఉన్నారు. ఆ తప్పు అటు మతంది కాదు, ఇటు సైన్స్ది కాదు, మనిషిది. రేపటి కొత్త మనిషికి సనాతన ధర్మం, సైన్సు 2 కళ్ళు కావాలి. అది అందరూ గుర్తించాలి. ఈ తపనతో చేసిన ఈ రచనలో ఎన్నో దోషాలుండవచ్చును, విఘ్నులు వాటిని సరిచేయవచ్చును. స్నేహభావంతో మనమందరం కలిసి ఈ దేశాన్ని, ఈ విశ్వాన్ని కొత్త వెలుగుల వైపు తీసుకువెళ్దాము రండి. పదం అన్నది వరం, పదం శాపం కూడాను. నాలోని భావాన్ని నీకు అందచేస్తుంది కనుక అది వరం. కానీ అనేక సందర్భాల్లో అది ఆ పని చెయ్యలేదు కనుక అది శాపమవుతుంది. భావానికి మించిన పదం లేదు, పదానికి మించిన భావం ఉంది. అదిగో చంద్రుడు అని వేలితో చూపిస్తున్నప్పుడు చంద్రుడిని చూశాక వేలుకు ప్రాముఖ్యం లేదు. భావం చంద్రుడు, భాష వేలు. ఒకే పదం నీలో, నాలో, అతడిలో, ఆమెలో వేర్వేరు అర్థాలను, అనుభూతులను తట్టిలేపుతుంది. అందుచేతనే మాటలతోనే చాలా భేదాలు బయలుదేరుతుంటాయి. భావం ఒక్కటే అయినప్పుడు కూడా
పదాలతో పదాతిదళాలు బారులు తీర్చి కవాతులు చేయడం కద్దు. మాటల తూటాల మూలంగా సంస్కారాల కోటలు బీటలు వారడమూ కద్దు. అయినా సరే భావాలను అందించడానికి పదాలు, పాటలు, చిత్రాలు, శిల్పం, నృత్యం ఏదో ఒకటి ఆశ్రయించక తప్పదు. వీటిలో నాకు చాలా కొద్దిగా పరిచయమైనవి పదాలు మాత్రమే. అందుచేతనే వాటితోనే ఈ ప్రయత్నం, ఈ ప్రయోగం, ఈ సాహసం. అన్నిటికన్నా మిన్నయైన కమ్యూనికేషన్ మౌనం అన్నది కాచి వడబోసిన సత్యం. కానీ ఇక్కడ అది పనికిరాదు కనుక ఎన్నెన్నో చెప్పాలని, అన్నిటి వెనక ఉన్నదేదో చూపాలని నాకన్నా తెలిసిన విజ్ఞులు, జ్ఞానులు నవ్వి ఊరుకునే రంగంలోకి దిగుతున్న ఈ సాహసాన్ని క్షమించండి. ఈ రచన తెలుగునాట ఒక చర్చకు దోహదం చేస్తే నా ఆశయం నెరవేరినట్టే. అందుచేత పాఠకులారా పదండి ముందుకు. ఆనో భద్రాకృతవోయంతు విశ్వతః. విశ్వపు అన్ని మూలల నుండి ఉన్నతమైన ఆలోచనలు వచ్చుగాక.